తొలి ఏకాదశి రోజున ఈ విధంగా చేయండి చాలు మీ జాతకం మారిపోతుందని చెప్పవచ్చండి. మన పూర్వీకులు నియమించిన కొన్ని పర్వదినాలలో ఏకాదశి ఒకటి. మొత్తం 24 ఏకాదశి తిథుల్లో తొలి ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉందని వేద పండితులు చెబుతున్నారు. అయితే ఈ తొలి ఏకాదశి రోజున కొన్ని చిన్న పరిహారాలు చేయడం ద్వారా మీ జాతకం మారిపోతుంది. అలాగే మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో జీవిస్తారు. తొలి ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు మొత్తం శుభ్రం చేసి ఖచ్చితంగా ఇల్లు మొత్తం పసుపు నీటిని చల్లాలండి. అలాగే ఏకాదశి రోజున ఖచ్చితంగా ఇంట్లో పూజ చేయాలి. స్వామివారికి దీపం వెలిగించి పూలు పళ్ళు నైవేద్యం అనేది సమర్పించాలి. తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారికి జీవితంలో డబ్బుకు కొరత లేకుండా ఉంటుంది. తొలి ఏకాదశి రోజున ఖచ్చితంగా విష్ణుదేవుణ్ణి తులసి మాలను సమర్పించాలండి. ఎవరైతే తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పిస్తారో వారి ఇంట్లో ఖచ్చితంగా డబ్బు ప్రవాహంలా ఉంటుంది. ఖచ్చితంగా డబ్బు అనేది పెరుగుతుంది. తొలి ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసుకుని స్నానం చేస్తే మీ జీవితంలో ఉన్న దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు డబ్బుకు కొరత లేకుండా ఉండాలి అంటే తొలి ఏకాదశి రోజున రావి చెట్టు కింద 5 ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా డబ్బుకు కొరత అనేది లేకుండా ఉంటుందండి. తొలి ఏకాదశి రోజున గోమాతకు పచ్చిగడ్డను ఆహారంగా తినిపించాలి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. అందువలన ఈరోజు గోమాతకు ఆహారం తినిపిస్తే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. తొలి ఏకాదశి రోజున తలస్నానం చేసి దేవాలయాలకు వెళ్ళి మీ ఇంటిని కుటుంబ సభ్యులందరి పేర్ల మీద అర్చన చేయించాలి. ఈ విధంగా చేస్తే మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తులతూగుతారు. తులసి చెట్టులో లక్ష్మి దేవి కొలువై ఉంటుంది. అందువలన తొలి ఏకాదశి రోజున తులసి కోట ముందు మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించి తులసి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయాలండి. ఈ విధంగా చేస్తే మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. తొలి ఏకాదశి రోజున 5 లవంగాలను 5 రూపాయి బిళ్ళలను ఒక పసుపు రంగు వస్త్రంలో చుట్టి పూజలో ఉంచి ఆ మూటను డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం ప్రాప్తిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విధంగా చేస్తే ధనధాన్యాలకు లోటు అనేది ఉండదు. భక్తితో నమ్మకంతో ఈ పరిహారం చేస్తే ఫలితం ఉంటుంది. మన ఇంటికి సిరి సంపదలు సుఖ సంతోషాలు రావాలి అంటే మన ఇంటికి ఉన్న నరఘోష నరదిష్టి అన్నీ తొలగిపోవాలి అని చెప్పి పండితులు చెబుతారు. ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుందండి. అందువలన గుమ్మడికాయ ఇంటికి కట్టుకుంటే కాలభైరవ స్వామి మన ఇంటికి రక్షగా ఉంటారని పండితులు చెబుతున్నారు. మన ఇంట్లోనికి ఎవరైనా సరే వస్తే వారు ముందుగా గుమ్మడికాయ కనపడాలండి. అలా గనక కనిపించినట్లయితే వారి చూపు గుమ్మడికాయ మీద పడి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. తొలి ఏకాదశి రోజు పేలాల పిండి కంపల్సరీగా తినాలని చెప్తారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులకు పండుగ రోజును గుర్తు చేసుకోవటం అనేది మన బాధ్యత. వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ ఋతువు వర్ష ఋతువు ప్రారంభమయ్యేటువంటి కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈరోజు ఆలయాలలో ఇళ్లలో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తుంది. ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. ఈ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతం చదువుకోవడం లాంటివి చేయాలి. మరుసటి రోజు అయినటువంటి ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి. ఇలా చేస్తే మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇక మీకు తోచినంత దాన ధర్మాలు చేస్తే మంచిదని దీనివల్ల మోక్షప్రాప్తి కలుగుతుంది అని చెబుతారు. ఏకాదశి రోజున దాన ధర్మాలు చేసినట్లయితే పుణ్య ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతారు. అలానే తొలి ఏకాదశి రోజున పొరపాటున కూడా చెట్టు నుంచి తులసి ఆకును తుంచకూడదు అని పండితులు చెబుతారు. విష్ణునామస్మరణతో రోజంతా భక్తితో కనుక పూజించినట్లయితే మంచి జరుగుతుందని పండితులు చెప్తున్నారు. తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాల్సి ఉంటుందండి. ఆ తర్వాత పట్టు వస్త్రాలు ధరించాలి. భక్తి శ్రద్ధలతో శ్రీహరి విష్ణువు మహాలక్ష్మి దేవునితో శంఖంలో పాలు పోసి అభిషేకం చేయాలి. విష్ణువు
పసుపు వస్త్రాలు, పసుపు పువ్వులు, పసుపు పళ్ళు, చందనము, అక్షంతలు, తమలపాకులు సమర్పించినట్లయితే మీకు అఖండ రాజయోగం కలుగుతుంది. స్వామివారికి చక్కెరతో తయారు చేసిన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. ధూపం, దీపం వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత విష్ణువు, తర్వాత లక్ష్మీదేవతల కథలను విని విష్ణు సహస్రనామ పారాయణ చేయాల్సి ఉంటుంది. ఇలా పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత మీకు తోచినంతలో మీరు పేదలకు బట్టలు, గొడుగులు, చెప్పులను దానం చేయాలి. ఆ తర్వాత భక్తితో ద్వాదశ తిథిలో శుభ సమయంలో ఉపవాసం పాటించాలి. ఏకాదశి నాడు ఇలా ఎవరైతే చేస్తారో వారికి విష్ణు అనుగ్రహం వలన ఈ సంవత్సరం అంతా ఎటువంటి కష్టాలు లేకుండా, డబ్బు సమస్యలు లేకుండా, కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో తులతూగుతుంది. కృతయుగంలో మురాసురుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను, ఋషులను హింసించారు అని కథ ప్రాచుర్యంలో ఉందండి. ఆ రాక్షసుడితో శ్రీ మహావిష్ణువు 1000 ఏళ్లతో పోరాడి అలసిపోయి గుహలో విశ్రాంతి తీసుకుండగా శ్రీహరి శరీరం నుంచి ఒక కన్య ఆవిర్భవించి రాక్షసుడిని సంహరించిందంట. ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు తాను కోరుకునగా విష్ణుప్రియగా పూజలు అందుకోవాలని కోరుకుందంట. నాటి నుంచి ఏకాదశి తిథి వచ్చిందండి. అప్పటి నుంచి సాధువులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి విష్ణు సాన్నిధ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లుగా ఋషులు చెబుతారు. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ.